సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం నాయకులు ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీడీలో ఉన్న తమను 2009లో ఇచ్చిన జీవో MS 15/9ని సుప్రీంకోర్టు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ ఇచ్చినా పరిష్కరించలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీఏలో చేర్చుతామని ఎన్నికల్లో హామీ ఇస్తున్నాయని, కానీ అధికారంలోకి రాగానే అమలు కాకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే మా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇతర కులాల నాయకులు ముదిరాజులను అవహేళన చేస్తున్నారని వారిని కట్టడి చేయాలన్నారు. కోరుకుంటున్నటువంటి న్యాయమైన డిమాండ్ అంటే ముదిరాజులకు నిధులు లేవు, నియామకాలు లేవు, ప్రభుత్వంలో అసలు గుర్తింపే లేదు. ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచిపోయింది. 70 ఏళ్ళు గడిచినా కూడా ముదిరాజులకంటూ ఒక గుర్తింపు నేటికి కూడా కరువైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మా ముదిరాజు బిడ్డలు పట్టాలు పొందిన, PhDలు తీసుకుని ఏది చేసినా కూడా ఉద్యోగాలు రాక కైకిలి కూలి చేసుకొని అటవీ సంపద మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి నేటికి కూడా ఏర్పడ్డది. కానీ ఈనాడు మేము ఏమడుగుతున్నామంటే ప్రభుత్వాన్ని బీసీడీ నుంచి బీసీఓలకి మారిస్తే ఏమన్నా మాకు ఉద్యోగాలు వస్తాయని కోరుతా ఉన్నాం. గతంలో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 15 2009 ఇవ్వడం జరిగింది. కొన్ని కులాలు కావాలని కక్షగట్టి మా మీద కేసేసి దాన్ని ఆపేశారు. దాన్ని ఇలా మేము సుప్రీంకోర్టులో గెలిచి సుప్రీంకోర్టు ద్వారా ప్రభుత్వం దీని మీద తక్షణమే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం గతంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలో అది ఆ డిమాండు అట్టే ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉండు. ఏమంటుండు అని అంటే అది సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో కాదు, ఇలా బీసీ కమిషన్లో ఉంది. దాన్ని మీరు తక్షణమే పరిష్కరించమంటున్నాం. పరిష్కరించేటువంటి దశలో కొంతమంది కావాలని, కొంతమంది రెచ్చగొట్టి కొంతమంది ఇక్కడికి మా మీదకి ఉసిగొలుపుతూ ఉన్నారు, మమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ముదిరాల పేరు ఉచ్చారణ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకోమని మా పోరాటం. కానీ ముదిరాల పేరు తీస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు. ఎక్కడికక్కడ కట్ట చేస్తే అడ్డుకుంటాం, వాళ్ళని తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మా సహనాన్ని 70 సంవత్సరాలుగా పరీక్షిస్తారు. ఇంకా కూడా మేము సహనంగా ఉండేటువంటి పరిస్థితి లేదు, ఉండము కూడా. మేమే అంటే ఏందో కూడా నిరూపించుకునేటువంటి సమయం ఆసనమైంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా తక్షణమే ఈ డిమాండ్ నెరవేర్చాలి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఈబీసీ ఇచ్చినాడు మాట్లాడినటువంటి గొంతులు ఇవాళ లేస్తూ ఉన్నాయి. ఆనడమన్నా వీళ్ళేం చేయలేరు, పీగనికి ఏమన్నా వేరే వీళ్ళమన్నా మరి ఆనడేందుకు మాట్లాడలేదు? ఇవాళ ఈబీసీ ద్వారా ఏమవుతుంది? ఎస్సీలకు కూడా ఇవాళ మన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఇలా కొట్టుకోపోయినాయి. మరి దాని మీద మాట్లాడినటువంటి ఇవాళ మమ్మల్ని బీసీఏలో కలుపుతామంటే మా మీద గగ్గోలు గోల్పడమైంది. నిజంగా కూడా మాకు కూడా హక్కు ఉంది, మాకు కూడా కొట్లాడే స్వతంత్రం ఉంది. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. వీళ్ళు ఇళ్ళకేం ఇస్తున్నారు కదా, వీళ్ళు తీరగా తింటూనే మాకు సరిపోదని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మేము మునిగిపోవాలి, వాళ్ళు మా ముందట ఉండాలన్నా. మేము ఏదైనా కూడా మేము ఉపేక్షించము. ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి, ఏదో ఒకటి తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముదిరాజుల ఐక్యత గురించి మేము ఎన్నో ఏళ్ల నుంచి కోరినటువంటి కోరిక, మేము కొత్తగా కోరిన కోరికలు ఏం లేవు, ఇవేం మాయేమి గొంతమ్మ కోరికలు కావు. ఈరోజు 2009లో అప్పటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కమిషన్ వేసి ముదిరాజుల స్థితిగతుల మీద మొత్తం అధ్యయనం చేయడం జరిగింది. వీళ్లకు ఎలాంటి లేవు, ఉపాధి లేదు, ఏమి లేదు, ఖాళీ చెరువులు చెలకల మీద పండ్లు కంపలు అమ్ముకొని గడ్డలు అమ్ముకొని బతుకుతారు. వీళ్ళ మీద ఎలాంటి వీళ్లకు అది లేదు, ఉపాధి లేదు అనే ఉద్దేశంతో అప్పుడు 2009లో జీవో నంబర్ 15 తోటి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిండు కొంతమందికి. దాన్ని కావాల్సుకొని కొంతమంది రెచ్చగొట్టి కేసులు వేసిరు. అప్పుడే మేము మా నాయకులు కూడా కొంతమంది పోయి దాన్ని వెకెట్ చేయించేది ఉండే, కానీ అప్పుడు మాకు అది లేకుండా కొంతమంది నిర్వీర్యం చేసినారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా మొన్నటికి మొన్న ఎలక్షన్లో ముదిరాజుల స్థితిగతులను మేము కూడా అధ్యయనం చేసినాం. వాళ్ళ పరిస్థితులు ఎలాంటి బాగులేవు. కాబట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ జీవో నంబర్ అప్పుడే ఉన్నటువంటి జీవోని మళ్ళీ మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి సర్కారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీని మళ్ళీ ఇప్పుడు మేము అమలు చేయమని కోరుతున్నాము. ముదిరాజులను గుర్తించాలి, బీసీడీ నుంచి ఏలోకి మార్చాలి తక్షణమే అని ముదిరాజుల పక్షాన, ముదిరాజుల అందరి తరఫున మేము ఈ కోరికను కోరుతున్నాము. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి దయచేసి మాకు ముదిరాజు డి నుంచి ఏలోకి మార్చాలని మేము ఈ సవినయంగా మేము ముదిరాజు పక్షం తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి మరొకసారి చెప్తున్నాము. మేము ముదిరాజులము, అడవిని నమ్ముకున్న బిడ్డలం. అడవి అంటే పండ్లు, పొలాలు, చింతపండు,
కూరగాయలు అమ్ముకొని రోడ్డు మీద అమ్ముకునే ముదిరాజు బిడ్డలము. మేము కూడా చెరువును నమ్ముకున్నాము. చెరువును నమ్ముకున్న వాళ్ళు సాకలోళ్ళు కానీ బెస్తవాళ్ళు కానీ వాళ్ళని బీసీఏలో ఉన్నారు. కానీ మేము బీసీఏలకు ఇప్పుడున్న ప్రభుత్వము మొన్న మేనిఫెస్టోలో అభయస్థంలో మొన్న కోరింది వీళ్ళని బీసీడీ నుంచి చేస్తారని గద్దెకెక్కిన ప్రభుత్వము ఈరోజు మాకు న్యాయం చేద్దామని వాళ్ళు కోరీలు కూడా మొన్న అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు పాలపక్షాలు కూడా మాట్లాడినా వీళ్ళని బీసీని చేయాలని చెప్పి మాట్లాడినాక వీళ్ళు ఇప్పుడు కొన్ని 57 కులాలు మేము వస్తే వాళ్ళకి అన్యాయం అయినట్టు రాజ్యాంగం రాసినట్టు వీళ్ళు మమ్మల్ని అనవసరంగా అన్యాయంగా మమ్మల్ని రానియకని ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుంది. అన్యాయం ఇది. మేము మీలాగా బీద వాళ్ళమే. కాకపోతే మమ్మల్ని మా కులాలు ఉత్తరాశి ముదిరాజు తెలుగు వాళ్ళని ఉండబెట్టుకనే మాకు పట్ట రాలేదు. దాన్ని మీరు అనవసరంగా కోరి మమ్మల్ని ఇలా అన్యాయంగా మాకు చేస్తారు కాబట్టి మీది అన్యాయము. మేము కూడా మీరు ఇలా చేస్తే మేము కూడా మొత్తం రాష్ట్రం మొత్తం 60 లక్షల మంది ప్రతి ఊరు ప్రతి పట్టణము తిరిగి మండలాలు తిరిగి ధర్నా చేస్తాము. మేము కూడా ఊకము. ఇది అన్యాయము. ఊకము కంపల్సరీ. ఇది ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇది మేము కంపల్సరీ చేస్తాం కాబట్టి మేము వ్యతిరేకిస్తాం. మీరు పోలీసు వాళ్ళు కూడా దీన్ని వీళ్ళు కేసులు పెట్టి వాళ్ళని మమ్మల్ని అన్యాయం చేస్తారు కాబట్టి రాజ్యాంగ బద్ధం ఇది కాబట్టి వాళ్ళను చట్టబద్ధంగా వాళ్ళను కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. జై ముదిరాజ్. ఈరోజు మరి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముదిరాజులకు వ్యతిరేకంగా కొన్ని బీసీఏ కులాలు మరి ముదిరాజులను బీసీఏలో చేర్చొద్దు అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయ్యా ఇలా మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలా ముదిరాజుల సంఖ్య 64 లక్షలు ఉందని చెప్తున్నారు కదా. బీసీఏలో చేరిస్తే బీసీఏలో ఉన్నటువంటి కులాలకు మేము అన్యాయం చేయట్లేదు. బీసీఏలో ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీఏలో చేరిస్తే బీసీఏకు ఉన్నటువంటి శాతాన్ని పెంచండి. శాతాన్ని పెంచి ముదిరాలకు కానీ బీసీఏలో ఉన్నటువంటి ఇతర కులాలకు కానీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా ముదిరాలు అనుకుంటే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చూసినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాలకు సీట్లు ఇవ్వకపోతే గద్దెలు దించినటువంటి పరిస్థితి. ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముదిరాలు తేనెటీగ లాంటి వాళ్ళు. మీరు తేనె తట్టను కనుక కదిలిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ఇతర కులాలు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే బేషరతుగా బీసీఏ ఉన్నటువంటి కులాలు మేము మీకు అన్యాయం చేయట్లేదు, మా వల్ల మీకు అన్యాయం జరగదు, మీకు న్యాయంగా మీరు కూడా అడగండి ప్రభుత్వాన్ని. అయ్యా ముదిరాజులను కనుక బీసీఏలో వేస్తే మా శాతం తగ్గిపోతుందని మీకు అనిపించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి బీసీఏ కులాలకు ఇంకా శాతాన్ని పెంచమని. కానీ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినాడు ఎక్కడ నోర్లు మెదపకుండా ఉన్నటువంటి ఈ కులాలు ఇలా బీసీలకే కుంపటి పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి బేషరతుగా ముదిరాలను బీసీఏలోకి మార్చాలి. లేని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్యుక్తం చేస్తామని తెలియజేస్తూ జై ముదిరాజ్.